హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఢీ సెలబ్రిటీ స్పెషల్. ఈరోజు ఢీ సెలబ్రిటీ స్పెషల్లో మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ జరగబోతుంది. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో స్కోర్స్ అన్ని సీక్రెట్ గా వేయటం జరుగుతుంది. సో అందరి పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిన తర్వాత 2 ఎపిసోడ్ల తర్వాత ఈ స్కోర్స్ ని రివీల్ చేయడం జరుగుతుంది. ఢీ సెలబ్రిటీ స్పెషల్లో ఈ వారం జరగబోతున్నటువంటి మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ ని జడ్జ్ చేయడానికి 2 మాస్టర్స్ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ ప్రణీత గారు అలాంగ్ విత్ గణేష్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. నేను వచ్చేసాను, మరి మన జడ్జిలు వచ్చేసారు, మీరు రెడీగా ఉన్నారు. మరి సరైన రావాలి కదా. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు బాబు? అది ఈ బాల్కు నువ్వు అవుట్ అవుతావు చూసుకో అన్న. నన్ను అవుట్ చేయటం నీ వల్ల కాదులే కానీ బాల్ దొరికిందా? బాల్ దొరకలేదు కానీ బుక్ ఏదో దొరికిందన్న. బుక్క ఇది ఎక్కడికి వెళ్ళినా నన్ను నొక్కట్లేదు. సరే చేసరా. ఈరోజు నువ్వు డీలో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఒక క్రికెట్ ప్లేయర్ లాగా క్రికెట్ నేర్పించాలి. ఏ ఆట ఆడితే అది ఇక్కడ భవిష్యవాణిలో వచ్చే పని అయితే మనం వేరే ఆట ప్లాన్ చేసేవాళ్ళం కదరా. తెలియక ఏదేదో చేసేస్తున్నాం. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే వస్తానా. ఇంతకి నువ్వేవాడు? క్రికెటర్. కొడంగల్ శేఖర్ లో ఉన్న నువ్వు క్రికెటర్ ఏంట్రా బాబు? చూస్తుంటే మంచి బ్యాట్స్మెన్ లాగే ఉన్నావే. ఇప్పటివరకు ఎన్ని కొట్టావు? 50-60 దాకా కొట్టా. 50-60 పరుగులా? పరుగుల గురించి అడిగారా? అవైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మన వాళ్ళు ఉన్నారు కదా కంటెస్టెంట్లు, అవును, వాళ్ళ లేడీస్ నేమో ఉమెన్ ఐపీఎల్ కి పంపించాలని, మన జెంట్స్ నేమో మెన్ ఐపీఎల్ కి పంపించాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని వచ్చా. పిలిచాయి బాబా, ఇలా రండి. ఈ రోజు జానీ అని నాకంటే పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడు కదా. అది పెద్ద బ్యాట్స్మెన్, తెలుసు. జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల. ఆ ఆట ఆగదు. సో ఇప్పుడు వీళ్ళని ఉమెన్స్ కి క్రికెట్ కి ట్రైనింగ్ చేస్తావు, వీళ్ళని మెన్స్ క్రికెట్ కి ట్రైనింగ్ చేస్తావు. ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి. నువ్వు అసలు క్రికెటర్వేనా? స్కూల్కి వెళ్లకుండా డాన్సులు పిల్లలు. సాత్విక్, ఫస్ట్ నీ క్రికెట్ గురించి తెలుసో లేదో తెలుసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పండి. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? శుభ్మన్ గిల్ అన్న. ఓహో, అవును భయ్యా. నీ గిల్ అంటే ఎవరో తెలుసా? మనకు గిల్లడం తప్ప ఈ గిల్లు అలాంటివి ఏం తెలుసు. ఏంటి బద్ధకంగా ఉన్నావు? ఇందాకే పునుగులు తిన్నా అన్న. ఏదేమైనా గానీ చట్నీ ఇచ్చాడన్న, చాలా బాగుంది. ఆ బౌల్ కూడా అన్న చాలా డిఫరెంట్ గా థిక్ గా. అది నా గాడ్ రా, అందులో ఇచ్చారా నీకు చట్నీ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమా నీకు క్రికెట్ గురించి అసలు మీరు ఏం నేర్పిస్తారా అని ఆలోచిస్తున్నా. ఏం నేర్పిస్తానా? ఏంటి? దీన్నే వైడ్ అంటారు. హలో, నో బాల్ రా దీన్నే. ఏమనుకోకపోతే నైట్ 1 గంట చంపేస్తా. దీన్ని అవుట్ అంటారు అనమాట. 11 కైనా మా ఆయనకి ఫోన్ చేయనా? 6. This is 6. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు చేతన్ మాస్టర్ అలాంగ్ విత్ సహృదా. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇటలాంటి సూపుతో ఇస్త్రీ చేసిండే
ఇర్రగదీసిండే ఓయ్ పాప నువ్వు వాడింది చాలు కానీ మన మాస్టర్ని పిలిచేద్దామా? బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట బిందె పెదవేమో పూత రేకుల తట్ట పట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కళజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నంతాడో బిందె పెదవేమో పూత రేకుల తట్ట చావే పూల పరిస కలిపాలే వావి వరస ఇరగ 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 మాస్టర్ ఏయ్ మాస్టర్ Juicy chocolate nene spicy omelette mana jodi mumbata esko kick as full mass monster beat so kick as full mass monster beat so పిలగా నువ్వు ఎర్రగిర్రగా మన కంటెస్టెంట్స్ యొక్క ఒపీనియన్ తెలుసుకుందాం ముందుగా. సహృద ఎప్పుడు ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటది. సో ఫస్ట్ టైం మాస్టర్ ని ఆన్ స్టేజ్ చూడడం చాలా బాగుంది. ఇంకా ఎనర్జీ చాలా చాలా హై ఉంది మాట. చాలా బాగా చేశారు మాస్టర్. అక్కడ పిట్ట కొంచెం కోత ఘనం కదా, ఆ, అక్కడ పిట్ట ఘనం కోత ఘనం. జానీ 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 చెప్పరా అసలు ఆ జానీ జానీ ఎస్ పప్ప పద్యం ఇతందే. జానీ 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 ఎస్ పప్ప ఆ, ఈటింగ్ మిషన్స్ ఎస్ పప్ప టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ వాట్సాప్. మీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా, అమాయకుడు ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంటాడు. డైరెక్టే ఆయన ఇద్దరికి ఆ చివరి జడ్జికి చిన్న డిఫరెన్స్. ఏందది? ఆ చివరి ఆయన అప్పులు తీరుస్తుంటాడు, ఈయనేమో ఆకలి తీరుస్తుంటాడు. జానీ మాస్టర్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్. ఇద్దరు చాలా బాగా చేశారు. మెయిన్ వచ్చి సాంగ్ మిక్సింగ్ బాగుంది, చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. అండ్ మీ ఎనర్జీ చాలా బాగుంది. గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, నీట్ గా చేశారు. సహృద మీరు చాలా బాగా చేశారు, ఎనర్జీ అదిరిపోయింది మీది. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. ప్రణీత గారు, నాకు చాలా నచ్చింది, క్లీన్ గా ఉంది ఎప్పటిలాగా. ఐ లవ్డ్ యువర్ ఎనర్జీ.
అండ్ చేతన్ మాస్టర్ వల్ల మీ పర్ఫార్మెన్స్ ఎనర్జీ ఇంకా పెరిగింది, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చేతన్ మాస్టర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యూటిఫుల్ 3 జడ్జెస్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మాకు ఫాస్ట్ మూమెంట్స్ కావాలి మాస్టర్. ఆది గారు కంపోజ్ చేశారండి మీరు. చాలా సిన్సియర్ స్టెప్ ఇది. మొత్తం లెగ్స్ కనపడకుండా అసలు ఫాస్ట్ గా ఉంటది కదా. మనం బయటికి వెళ్ళాక ఏదో సందులోకి వెళ్దాంలే కదా, ఏదో సందులోకి వెళ్దాంలే కదా. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగింది నమ్ము దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము. ఇక్కడ నుంచి బుట్ట బొమ్మకి తిరిగి మళ్ళీ రీల్స్ చేస్తారు, మళ్ళీ షార్ట్స్ చేస్తారు. ఈ స్టెప్పులతో చేయబోతున్నారు కన్ఫర్మ్ గా. అద్దరు కూడా సార్. డి సెలబ్రిటీ స్పెషల్ లో మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మణికంఠ మాస్టర్ అండ్ అదర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్.
గణేష్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మణికంఠని మ్యాచ్ చేయడం ఈజీ కాదు. ఆయన సూపర్ డాన్సర్. యాక్చువల్గా మాక్సిమం ట్రై చేసావు. యా మాస్టర్. ఎంత లాగానో అంత చేసావు. సో చాలా బాగుంది. స్పీడ్ సాంగ్ దుమ్ము లేపేశారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ప్రణీత గారు, యూజువల్ గా ఆదర్శ్ డాన్స్ చేస్తా ఉంటే 100% ఫోకస్ అక్కడే ఉంటది. బట్ టుడే ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ బికాస్ యువర్ ఎనర్జీ, యువర్ స్టైల్, మణికంఠ మాస్టర్ సూపర్. ఓవరాల్ గా ఐ లవ్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్, మీ ఇద్దరు ఒకరు ఎనర్జీ అయితే ఒకరు స్టైల్. కంటెస్టెంట్ ని హైలైట్ చేయడానికి ఆ బ్యాలెన్స్ చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆదర్శ్ గారు, మీరు ఒక యాక్టర్కి ఏమేమి కావాలో అదే చూసాను నేను, సో అందుకే నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే నాకు టేక్ ఆఫ్ ఎనర్జీ తీసుకొని వచ్చింది దీంట్లో. ఆ డాన్సర్ అబ్బాయి పేరు తెలియదు నాకు. ఆది మాస్టర్. అది చాలా బాగా చేస్తున్నా, అది సూపర్ చేస్తున్నా. జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ పైకి పిలవచ్చా? మీ కార్డు ఉందా? ఎందుకు తీసుకోలేదు? ఆడిషన్ ఇవ్వాలి సార్. మంచి డాన్సర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇవ్వండి, డాన్సర్స్ ఇవ్వండి. నేను కార్డు ఇస్తాను, ఇవ్వండి యూనియన్ లో. సో అంటే ఓవరాల్ గా డాన్సర్స్ అందరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి శివ మాస్టర్ అలాంగ్ విత్ సాత్విక్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అన్నా, పక్కూరు నుండి ఎద్దులన్నీ రంకెలేసుకుంటూ మన ఊరు పక్క వచ్చి అందరినీ తొక్కుకుంటూ పోతున్నాయన్నా. వాటిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. ఈ ఎద్దులు కంట్రోల్ అవ్వాలంటే భీమ్లా నాయక్ రావాల్సిందే.
వీటిని ఆపడం ఈ భీమ్లా నాయక్ వల్ల కూడా కావట్లేదంటే ఇప్పుడు అసలైన భీమ్లా నాయక్ రావాల్సిందే. మీరిద్దరున్నారు ఓకే, కానీ ఆ జూనియర్ పవర్ స్టార్ ఎక్కడా? ఆ చుట్టునట్ట సవరించినాడు సింగాలి పూలు విదిలించినట్టే ఆ సత్తునట్ట మొడతెట్టినాడు రంగాన పులులు గాండ్రించినట్టే. నేను కళ్యాణ్ గారిని ఎప్పుడు రియల్ లైఫ్ లో ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఆయన లాగుండి ఒక మనిషిని చూస్తుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. నాకు తెలియదయ్యా మీరు దగ్గర నుంచి చూసి మీరు అందరు ఎలా ఇదిగా ఉంటున్నారో, కానీ సూపర్ భయ్యా. గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మీరు ఏదైతే కాన్సెప్ట్ పెట్టిర్రో చాలా బాగా చేశారు. అండ్ మీ ఇద్దరు ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా శివ ఉన్నాడు కదా, శివ మాస్టర్ ని చూస్తూ ఉన్నాను చాలా సార్లు. ఆయన డిఫరెంట్ పర్ఫార్మెన్స్, అందులో ఇది ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. సార్ మీరు అదరగొట్టేశారు. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు అభిమానులం కాదు, అందరు అభిమానులమే. మన ఆది భయ్య, హైపర్ ఆది, ఆయనతో మీకు ఉన్నటువంటి మెమరీస్ ఏమన్నా మాతో షేర్ చేసుకో. అంటే బేసిక్ గా ఎవరిని కలిసినా మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఒక్క కళ్యాణ్ గారి విషయంలోనే రోజు వస్తుంది అదే ఫీలింగ్. భయ్య ఏదైనా మంచి మూమెంట్ ఆయనతో షేర్ చేసుకుంది, ఏదన్నా మాకెవరికి తెలియనివి? అంటే తెలియని అంటే ఏం లేదు, కానీ నాతో అంటే మాట్లాడుతూ ఊరక ఇంకేంటి అది విశేషాలు అని ఇలా చేసి మళ్ళీ తీసాడు. అన్న ఏమనుకోకుండా అది అలాగే ఉంచి మాట్లాడరా అలా చాలా. అది కాక కళ్యాణ్ గారికి బిర్యానీ చాలా ఇష్టం అనమాట, వాళ్ళ అమ్మగారు చేసిన బిర్యానీ. ఆ రోజు భీమా నాయక్ షూటింగ్ అప్పుడు త్రివిక్రమ్ గారు, నేను, కళ్యాణ్ గారు, సునీల్ అన్న, మేము క్యారవాన్ లో కళ్యాణ్ గారు వడ్డిస్తే మేము తిన్నాం అనమాట. అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది జానీ మాస్టర్ మీకు? యా, సో ఇకపోతే మీ గురించి మాట్లాడుతున్నాను. మీ పేరు? జూనియర్ పవన్ కళ్యాణ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్ కానీ వచ్చినప్పుడు బాగా అనిపించింది. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది, ఎనర్జీ బాగుంది. ఫోక్ లో వెస్టర్న్ కలిపి ఈ డ్రెస్ లో కూడా డాన్స్ కనబడేలాగా మీరు చేయటం బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్. అండ్ బాయ్స్ సూపర్ రా మీరు. ప్రణీత గారు, ఆయనతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అండ్ స్వీట్ మెమరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. హీస్ లార్జర్ దెన్ లైఫ్, లివింగ్ లెజెండ్ అన్నమాట. ప్రణీత గారు, ఈ పర్ఫార్మెన్స్ గురించి? చాలా బాగుంది. మీ స్టైల్ అంతా నాకు ఇట్స్ జస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ సర్, హిస్ క్యాజువల్నెస్, హిస్ స్పాంటనిటీ చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ పరంగా సాత్విక్ ఇస్ అ గుడ్ డాన్సర్. శివ మాస్టర్ చాలా బాగుంది, ఓవరాల్ గా నాకు నచ్చింది. థ్యాంక్ యూ ప్రణీత గారు. మీరు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారితో స్టెప్ వేసినప్పుడు మేము చూసాం. ఒక్కసారి మా కోసం ఈ జూనియర్ పవర్ స్టార్ తో స్టెప్ వేస్తే చూడాలనుంది ఇక్కడ. ప్లీజ్ ప్రణీత గారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాడే పోయింది. అమ్మో పాపు
నాకు మాత్రం నిజంగా సినిమా చూస్తున్నట్టే అనిపించింది నాకు మాత్రం. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. నేను మెల్లిగా పిలుద్దాం అనుకున్నా జానీ మాస్టర్ అక్కడ ఉండుంటే, కానీ ఆటగాళ్ళు ఎక్కడ చేరాలో అక్కడికే చేరతారు ఇద్దరు ఆటగాళ్ళు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. వెళ్ళి కరెక్ట్ గా ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చున్నారు జానీ మాస్టర్. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నాం. కుటుంబ విషయాలు. ఆయన అంటున్నాడు నువ్వు ఎంత గెటప్ లో వచ్చినా అసలైన బ్యాట్స్మెన్ నేను అని ఆయనే వచ్చి కూర్చొని ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఉమెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని, అలాగే మెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని ట్రైన్ చేస్తారు అంటున్నాడు ఆయన. ఈ ప్రీమియర్ లీగ్ ఈ టీం కెప్టెన్ సాత్విక్, ఆ టీం కెప్టెన్ అంకిత, ఈ టీం కోచ్ నేను, ఆ టీం కోచ్ జానీ మాస్టర్. ఫస్ట్ కెప్టెన్లు ఇద్దరు సెంటర్ లోకి రండి. మీ టీం చూస్తుంటే అసలు ఆడేలా లేరు. ఆ టీం చూసావు కదా ఇప్పుడే పర్ఫార్మెన్స్లతో కుమ్మేస్తున్నావు. చూసుకుందాం. మీ ఇద్దరు బయట తర్వాత చూసుకుందరు కానీ టాస్ వేస్తున్నా, ఇది టాస్ కాయిన్ అనమాట. సుదర్శన్ అలవాట్లో కింద పడగానే చిల్లర ఏరుకోవటం ఇలాంటివి చేయకు. టాస్ కొత్తగా వేయచ్చు కదా అంటున్నా. కొత్తగా అంటే జస్ట్ ఇలా కిందకేసేనా, జస్ట్ ఇలా కిందకేసేనా. బ్యాటింగ్ మాదే. బ్యాటింగ్ బ్యాటింగ్ కావాలి. సరే మా వాళ్ళు ఫీల్డింగ్ రెడీ రెడీ కదా. మ్యాచ్ మొదలు పెట్టేద్దాం. టైం ఫర్ ద మ్యాచ్. మీ టీం పేరేంటి జానీ మాస్టర్? ఆ టీం పేరు మడతరాజా. మాది తుక్కు కూడా నైట్ టైం రైడర్స్. నైట్ టైం రైడర్స్. ఒకసారి అందరు రండి. వాళ్ళ పెద్ద టీం ఏం కాదు, వాళ్ళకి డాన్స్ రాదు, బ్యాటింగ్ రాదు. అందరూ శ్వేతాన్ని టార్గెట్ చేయండి. మామూలుగానే అదోలా ఉంటది, బాల్ తగిలితే. ఓకే రెడీ రెడీ. అదే టైం ఫర్ ద మ్యాచ్. ఓకే మరి మొదటి బాల్ తో మన సాత్విక్ సిద్ధంగా ఉన్నాడు. ఆ వెనక ఏంటి అసలు కీపింగ్ చేయండి సరిగా. నువ్వు నాదిరి తిన్నాలా ఉన్నా తెలుసా నువ్వు? ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ఎందుకు ఏ పొలంలో నుంచో పెడితే కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా, కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా. ఇప్పుడు నీది బ్యాటింగ్ వెళ్ళు. కోచ్ ఆది బౌలింగ్ కి రావడం జరిగింది. ఊడుస్తావా ఏంటి ఇప్పుడు? మొదటి బాల్ తో ఆది సిద్ధంగా ఉన్నారు శ్వేతా నాయుడుకి. కొంచెం చూపిరా. ఏంటి ఏం కనపడట్లా, చూపి. కొంచెం వికెట్స్ ఉంటారు. ఏంటి హిప్ మూమెంటా, ఏంటి హిప్ మూమెంటా? కదా రెడీ. కోచ్ జానీ మాస్టరే నెక్స్ట్ బ్యాటింగ్ కి రాబోతున్నారు మర్తకాజా టీం నుంచి. ఓకే. ఆది గారి బౌలింగ్ లో తుక్కుగూడ నైట్ రైడర్స్ కోచ్. ఎవరు దిగారు? మర్తకాజా కోచ్. పిచ్చి చూసుకుంటున్నారా? ఏదైనా ఇంతేగా, ఏదైనా ఇంతేగా అంటే ఎస్ ఏ గట్టిగా. వైట్ బాల్. అమ్మో సార్, ఒకవేళ అమ్మాయిలు బౌలింగ్ వేసి అంత ఆవేశం ఎందుకండి, అంత ఆవేశం ఎందుకండి? చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ. అవుట్ అవుట్ అండ్ నాట్ అవుట్. సరే ఆడు. ఈయన ఎవరిని కొట్ట వాళ్ళని కొట్టినా కొట్టేలా ఉన్నారు. అవుట్ అవుట్ రన్ అవుట్ రన్ అవుట్ బాబు నాట్ అవుట్. సరే వాడు రన్నింగ్ చేయలేకపోతున్నాడు నాకు అర్థమైంది. శ్రీప్రియాని బైరన్ర పెట్టమను. శ్రీప్రియ రే మనోడుకు బైరన్ర ఉండరా. ఏ ఊరుకో రా. బైరన్ర ఉండు దా. కాదురా, ఎలా కాలు బాగలేక మనము బాగలేక. సరే సరే బైరన్ర రా. వాడు కొట్టగానే నువ్వే పరిగెత్తాలి, వాడు పరిగెత్తాడు. మూడో బాల్ తో వర్షిని సిద్ధంగా ఉంది. రెడీ, వేయండి అమ్మా.
హలో చెప్పానా అవుట్ అవుట్. మీరు రాకుండా నాడు పరిగెత్తింది. అది కూడా ఎలా పరిగెత్తింది? తమిళ సినిమా పొగరు సినిమా చూసారా మీరు? విశాల్ది అందులో ఒకడు ఉంటాడు కదా. అవుట్ మాస్టర్. Not out, అవుట్ not అవుట్. out. థర్డ్ ఎంపైర్ గణేష్ మాస్టర్. థర్డ్ ఎంపైర్ చూపించండి మాస్టర్. సిగ్నల్. అవుటా? అవుట్. వెళ్ళండి. ఆయన చూసావా? ఆయనకు ఒక్కడికి బోర్ కొడుతుందని అవుట్ ఇచ్చేసాడు. మీ ఇన్నింగ్స్ అయిపోయింది. రండి మన వాళ్ళు దిగండి. బాలేమో. ఫస్ట్ దారా కాసేపు మాట్లాడుకున్న తర్వాత బౌలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా బాబు? వెళ్ళు. ఇంకేంటి వాళ్ళు కొంచెం ఫాస్ట్ అవన్నీ వదిలేస్తే ఇంకేంటి విషయాలు నేను సైగ చేసిన వెంటనే వచ్చాయి. ఓకేనా? ఇక్కడ కాదు. కొట్టు. తాకిందా? ఇది వాంటెడ్ గా టార్గెట్ చేసేసినట్టుంది బౌలింగ్. మొదటి బాల్ కే అవుట్ చేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తున్నారమ్మా? అరే నాదిరి తిన్నా మనకు బ్యాటింగ్ అవసరం అంటావా? నీకు ఒక విషయం తెలుసా? నాదిరి తిన్నా అంటే బ్యాటింగ్ చేయరు, వాళ్ళు ఆడ కూర్చొని చప్పట్లు కొట్టడమే. చేస్తావా? సరే వెళ్ళి చెయ్యి పాటల్. నేను మిడిల్ లోకి వచ్చానండి ఇందాక. క్రాస్ అయ్యాను. రే నాదిరి తిన్నా ఆడకూడదురా. అరే మీటింగ్ వాడు వెళ్ళిపోతున్నాడు అదయ్యా. సరేరా థర్డ్ బాల్. అబ్బో స్కోర్ 5 కమాన్. జానీ మాస్టర్ ఇద్దరు కోచ్ల మధ్య జరగబోతున్న ఈ రణరంగంలో ఆది గారు బ్యాటింగ్ లో ఉన్నారు. జానీ గారు బౌలింగ్, ఆది గారు బ్యాటింగ్. కమాన్ ఇలానే ఇదే కావాలి మాకు. అనివార్య కారణాల వల్ల వెదర్ బాగాలేకపోవడం వల్ల వర్షం వల్ల మ్యాచ్ రద్దయిపోయింది. మ్యాచ్ డ్రా అయిపోయింది. చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ సెలబ్రిటీ స్పెషల్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ టీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుదర్శన్ మాస్టర్ అలాంగ్ విత్ వర్షిని. లెట్స్ వెల్కమ్ దెమ్. యువరాణి గారు, మిమ్మల్ని వశపరచుకోవడానికి వీర సూర తాంత్రిక విద్యలో ఆరితేరిన ఒక మగధీరుడు మన రాజ్యంలోకి చొరపడ్డాడు. మేము అతన్ని బంధించి తీసుకొచ్చాము. మీరే అతన్ని హతమార్చాలి. తన చేతి చిటికెన వేలు కూడా నన్ను తాకకుండా హతమారుస్తాను. నీ మగతనం నా దగ్గర కాదు, నా సైనికుల దగ్గర చూపించుకో. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ముట్టుకోలేనేమో గాని మీ సైన్యానికి మాత్రం. మా మగతనాన్ని చూసి రాణిగారికి మా వశమయ్యే శుభగడియలు మొదలైనట్లున్నాయి.
ఘడియ చూసి కురులు తీసి పద్దురాయర జబ్బ పైన బంగారు తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చలి ధర్మం ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధీరా నన్నే చేకొనరా నాపై తన్నగరవేల సమయమేదిరా ప్రేమ పిచ్చి పట్టి జగచేవా ముద్దుల వర్షం గురుతేస్తా కత్తుల సవ్వడి ఆగు వేళ రాజుల సవ్వడి వినుకుంటా మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర రాణి నాదే ఈ రాజ్యం నాదే మగధీర ధీర 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 మగధీర టైం ఫర్ ద జడ్జ్మెంట్. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? గణేష్ మాస్టర్. మగధీర ధీర 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 సుదర్శన్ మాస్టర్ నీకు కూడా మగధీర ధీర అన్ని బాగున్నాయి. కాస్ట్యూమ్ డిజైనింగ్, వెనుక స్మోక్ ఎఫెక్ట్ తో డాన్స్. స్మోక్ ఎఫెక్ట్ అయితే మీరు ఇరగా తీశారు. కొన్ని పోర్షన్స్ లో నాకు శ్రీదేవి గారు కనిపించారు మీరు. మిగతా డాన్సెస్ వెళ్ళండి మీరు కూడా. సో బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. గ్రేట్ గెట్ సూపర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ప్రణీత గారు. నాకు మీ కాన్సెప్ట్ ఎప్పుడు నచ్చుతుంది, చాలా నచ్చింది. ఈసారి కూడా అది ఆ స్మోక్ డాన్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ టచ్ చేయకుండా చేసిన డాన్స్ అంటే వెనక ఇంకా ఎవరో హ్యాండ్ యూస్ చేసేది పర్ఫెక్ట్, లైక్ సో నైస్ ద కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కూడా అన్ని ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఐ రియలీ లైక్డ్ ఎవ్రీథింగ్. ద కాస్ట్యూమ్ సెట్, ది స్మాల్ బిట్స్ ఆల్సో చాలా బాగుంది. ఐ థింక్ వైరల్ అవుతుంది అనుకుంటా ఆ బిట్. చాలా బాగుంది. రియలీ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వర్షిని ఎక్స్ప్రెషన్స్ తో చేసినంత చాలా బాగుంది. కానీ కొన్ని చిన్న చెప్తాను, అది నెక్స్ట్ టైం మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. అబ్బాయి సాంగ్ మీరు పాడొద్దు, ఓకే? అబ్బాయిని మీరు పాడేస్తున్నారు. సుదర్శన్ మీరు స్టార్టింగ్ రాగానే పాటలా వదిలేశారు. పాట ఆ వదిలేయటం వల్ల ఆ ఫోర్స్ వెళ్ళిపోయింది. ఏదో క్లమ్జీగా అనిపించింది నాకు. Thank you so much. Judges, time for the secret scores. All the very best. Thank you, Varshini. Thank you, Sudarshan Master. ది సెలబ్రిటీ స్పెషల్ లో మాస్టర్ కంటెస్టెంట్ థీమ్ ఈ రోజు ఎపిసోడ్ ఎంత స్పెషల్ గా జరిగిందో. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ చూసాం. స్పెషల్లీ ఇవాళ మనకి గణేష్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ కూడా రావటం అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండింది. అండ్ వీటితో పాటు మరొక స్పెషల్ అకేషన్ ని కూడా మనం ఇవాళ ఒకటి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అకేషన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే ఇవాళ. సో చరణ్ అన్న, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ ఢీ ఫ్యామిలీ. సో మరి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డేని ఈ వారం ఢీ స్టేజ్ మీద సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో మై రిక్వెస్ట్ అ బ్యూటిఫుల్ జడ్జెస్ అలాంగ్ విత్ అవర్ కంటెస్టెంట్స్ అండ్ కోరియోగ్రాఫర్స్ ఆన్ ద డయాస్ ప్లీజ్. హే నాయక్ తూ హై లవ్ నాయక్
అది ఇవన్నీ కాదు. డి తరపున ఒకసారి చరణ్ గారికి డైరెక్ట్ గా విష్ చేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు జానీ మాస్టరే చేయాలి. ఒకసారి జానీ మాస్టర్ ఫోన్ తెప్పియండి. చరణ్ అన్న కాలింగ్. బిజీగా ఉన్నా ఎక్కడున్నా గుండెల్లో ఉంటారు ఆయన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.